వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తూర్పుగోదావరి అమ్మాయిని. ఈరోజు మన ఛానల్లో ఇంట్రెస్టింగ్ వీడియో అయితే వచ్చిందండి. వీడియో అయితే ఆల్రెడీ మీరు thumbnail-లో చూసే ఉంటారు కదా. మన పూజ వ్లాగ్ అయితే తీసానండి. నేను పూజ ఎలా చేస్తాను, క్లీనింగ్ ఎలా చేసుకుంటాను, పూజ రూమ్ అనేది చూపించబోతున్నాను. ఇలానే చేయాలని ఏం లేదండి, నాకు ఎలా చేయగలుగుతానో, నాకు ఎలా వీలవుతుందో నేను మీకు చూపించబోతున్నాను. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా నాకు మీరు కొంచెం కామెంట్ చేయండి. అలానే వీడియో చివరి వరకు చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీరు కూడా ఒక 4 ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ గైస్. ముందుగా నేనైతే ఫ్రైడే పూజ కోసం థర్స్డే క్లీనింగ్ చేసుకుంటున్నానండి. ఇల్లు క్లీన్ చేసేసి స్నానం చేసేసుకుని పూజ రూమ్ అయితే నీట్గా ఇలా క్లీన్ చేసేసుకున్నాను. ఈ పూజ రూము ఈ పటాలు అవి తుడిచిపెట్టేసుకున్నాను. ఇలా పటాలు తుడిచేది పూజ రూమ్ చేసేది మంత్లీ ఒకసారి చేస్తానండి. నేను డైలీ పూజ చేసుకున్నప్పుడు అయితే ఇంత డీప్ క్లీన్ అయితే చేయను. ఇట్లా ఏమైనా ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ వచ్చినా, అమావాస్య అవి వచ్చినా ఇలా డీప్ క్లీన్ అయితే చేసుకుంటాను. నేను ఇది లెంత్ ఎక్కువైపోతుందని ఇక్కడ అబ్బాయిలు ఏమేమి వేసుకున్నానో చూపించలేదు. అవి కూడా నేను మీకు రోజు చూపించిపోతాను. ఇంకా దేవుడి పటాలు కూడా నాకు చాలా తక్కువ ఉంటాయండి. అవి దేవుడి పటాలు అవి నీట్గా సెపరేట్ క్లాత్ ఒకటి పెట్టేసుకుని, ఒక తడి క్లాత్ పొడి క్లాత్ పెట్టేసుకుని శుభ్రంగా తుడిచేస్తాను. దేవుడికి సెపరేట్గా ఉంటాయి నాప్కిన్స్, పటాలకి సెపరేటు, పూజరు ర్యాక్కి సెపరేటు, సామాన్లు తొడవడానికి సెపరేటు, చాలా నాప్కిన్లు అయితే మెయింటైన్ చేస్తానండి నేను. అవన్నీ మళ్ళీ పులుముకొని ఆరబెట్టుకుని మళ్ళీ వేరే ప్లేస్లో సెపరేట్ ప్లేస్లో అయితే పెట్టేస్తాను. పటాలు తుడిచేసుకుని పూజ ఆ ర్యాక్ అయితే తుడిచేసుకుని పటాలు పెట్టేసుకుని వచ్చేసి ఇంకా పూజ సామాన్ అయితే క్లీన్ చేస్తున్నాను. ఇప్పుడు సామాన్ క్లీన్ చేసి పెట్టేసుకుంటే రేపు ఎర్లీగా పూజ చేసుకోవడానికి అవుతుంది నాకు. ఎందుకంటే పూజ నాకు చాలా టైం టేకింగ్ అండి. అవి పూజ చేసేది తక్కువైనా ఈ ఐటమ్స్ అవి పైన చేసే పనులకే నాకు ఎక్కువ టైం పట్టేస్తుంది. అండ్ మోరోవర్ నేను చాలా స్లో అండి, ఫాస్ట్గా అయితే నేను చేయలేను. స్లోగా చేసుకుంటాను, పీస్ఫుల్గా చేసుకుంటాను. పూజ సామాన్ కూడా క్లీన్ చేసేసానండి. పీతాంబరీస్ క్లీన్ చేశాను. మీకు హోమ్ రెమెడీస్ ఏమన్నా టిప్స్ ఏమన్నా క్లీన్ చేసుకోవచ్చు అని తెలిస్తే కనుక చెప్పండి. నాకు పెద్ద పెద్ద విగ్రహాలు అయితే ఏమి ఉండవండి. ఎందుకంటే నాకు డైలీ అభిషేకాలు చేసి పూజలు చేయాలంటే నాతో కాదు. అందుకని పెద్ద పెద్ద విగ్రహాలు అయితే పెట్టుకోను. జస్ట్ పూజకి ఏమేమి కావాలో బేసిక్ థింగ్సే ఉంటాయి నా దగ్గర. ఆ రోజు గడప కూడా క్లీన్ చేసేసుకుని పెట్టేసుకున్న తర్వాత మార్నింగ్ మళ్ళీ ఫ్రైడే మార్నింగ్ పూజ రెడీ చేసుకున్నానండి. ఫ్రైడే మొహరం వచ్చింది కదా, హాలిడే వచ్చింది, అందుకని మా అబ్బాయి హెల్ప్ చేస్తున్నాడు, పెద్ద అబ్బాయి. లేదంటే నేనే చేసేసుకుంటాను. నాకు మా అబ్బాయి ఉన్నప్పుడు, స్కూల్కి వెళ్ళలేని టైం ఉన్నప్పుడు, సెలవు అన్నప్పుడు పూజా పనిలో నాకు చాలా బాగా హెల్ప్ చేస్తాడు. వాడు ఒక పక్కన బొట్లు పెడుతుంటే నేను గడపకి పసుపు రాసేసుకుని ముగ్గులు పెట్టేసుకున్నాను. చెప్పాను కదా, ప్రతి వ్లాగ్లో చెప్తాను నాకు ముగ్గులు పెద్దగా రావని. సో అలా సింపుల్గా వేసేసాను. ఈ పక్కన వీడైతే తమలపాకులకి వీటికి బొట్లు అయితే పెట్టేస్తున్నాడు. తర్వాత అవన్నీ అరేంజ్ చేసేసుకుని ఇంకా టైం అయిపోతుంది, 11 అయిపోతుంది అని చెప్పి ఇంకా పూజ అయితే చేసేసుకున్నానండి. ప్రసాదం పెట్టేసేసి దీపారాజన అది కొంతవరకు తీయగలిగాను వీడియో. పటాలకి ఇలా పూలు పెట్టేసుకుని నేను అన్నీ సెట్ చేసిన తర్వాత పూలు పెడతానండి. నాకు అదొక అలవాటు. అన్నీ సెట్ చేసుకుని పూలు పెట్టుకుంటాను నేను. నాకు మళ్ళీ టెన్షన్ వచ్చేస్తుంది, పూలు పెట్టిన తర్వాత ఒకటి పెట్టాను ఒకటి పెట్టలేదన్నా మర్చిపోయానన్న టెన్షన్ వచ్చేస్తుంది. అందుకని ఇలా చేసుకుంటాను పీస్ఫుల్గా. మీరు ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. అలానే మీకు అది చూపించాను కదా, జవ్వాది పౌడరు అలాగే పచ్చకర్పూరం కొంచెం వేసుకుంటాను. అది స్పెషల్ డేస్లోనే వేసుకుంటాను, నార్మల్ డేస్ అప్పుడు వేయను. అది వేసుకుంటే మనకి దీపారాజన వెలిగినంతసేపు ఇల్లంతా కొంచెం పాజిటివ్ వైబ్స్ కాగా స్మెల్ అది బాగా అనిపిస్తుందండి. ఇంకా ఆ రోజు ప్రసాదం అయితే కూడా ఏం చేయలేదండి. అరటిపళ్ళు తెచ్చారు మా ఆయన, అరటిపళ్ళు అయితే పెట్టేసి పూజ చేసేసుకున్నాను. నేను ఆ రోజు ఎర్లీగానే స్టార్ట్ చేశాను, కానీ పూజ కూడా హాలిడే అని నాకు ఎలా అయినా లేట్ అయిపోతుందండి. ఇవన్నీ చేసుకునేసరికి టైం ఉంటే కనుక నేను ఇంకా ఒక ప్రసాదం లాగా సింపుల్ ప్రసాదం ఏదైనా అటుకుల పాయాసం, పరమాన్నం లాంటివైనా చేసి పెట్టుకుంటాను. సో అవ్వలేదు అనుకుంటే కనుక సీజనల్ ఫ్రూట్, ఆ రోజుకి ఆ ఫ్రూట్ ఏదైతే దొరుకుతుందో పెట్టుకుంటాను. లేదంటే ఖర్జూరాలో బెల్లం ముక్క ఏదో ఒకటి పెట్టుకుని చేసుకుంటాను. మనసులో మనకి భక్తి అనేది ఇంపార్టెంట్. ప్రసాదాలు ఎంత హెవీగా పెట్టామని కాదండి, మనస్ఫూర్తిగా భక్తితో చేసామా లేదా అనేది నేను నమ్ముతాను. మన పూజ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేయండి. నచ్చితే వీడియో లైక్ చేసి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.